ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్లు ఇచ్చిన తర్వాత ఆ సందర్భంలో సీఎం గారు మాట్లాడుతూ దసరాకి పోస్టింగ్లు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక న్యూస్ని అయితే కవర్ చేశాం మనము. సో దసరాకే పోస్టింగ్లు, అక్టోబర్ 9న నియామక పత్రాలు అందజేస్తాం. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, అతి తక్కువ సమయంలోనే రిజల్ట్ వెల్లడించాము. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి. సో డిఎస్సి ఫలితాలను విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలను చెప్పారు. సో డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులు ఈ దసరాకే పోస్టింగ్లు ఇస్తామని సీఎం గారు వెల్లడించారు. ఇవాళ ఆయన సచివాలయంలో డిఎస్సి 2024 ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేషమైన కృషి చేశారని అభినందించారు. సో 33 జిల్లాల్లో కలిపి 2,46,588 మంది, అంటే 88% మంది అభ్యర్థులు హాజరయ్యారని 1:3 ప్రాతిపదికన ఫలితాలు ప్రకటించారు. సో ఎంపికైన వారికి సర్టిఫికేట్లను కలెక్టర్లు వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు ఇస్తామని స్పష్టం చేశారు. సో అక్టోబర్ 9వ తేదీ నాడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో 11,062 మందికి టీచర్ నియామక పత్రాలు అందజేయబోతున్నారు. రాబోయే దసరా పండుగ వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం సంతోషాన్ని నింపుతుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఖచ్చితంగా దసరా నాడు మాత్రం మనకు ఈ నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉంది. అయితే పోస్టింగ్లకు సంబంధించి మాత్రం మనకు దసరా దాటే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సీఎం గారు చెప్పినట్టు అన్నీ సజావుగా జరిగి టైంకి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నో రోజుల కష్టము, ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ సెలెక్ట్ అయిన వారికి 1:3, అదేవిధంగా ఆల్రెడీ దాదాపు అందరికీ 1:1, 1:2 ఈ విధంగా అందరూ సార్ట్అవుట్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఎవరికైతే ఈ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వారికైతే కంగ్రాచులేషన్స్. సో మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి. అయితే నేను ఇంతకుముందే అసలు చెక్ లిస్ట్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, దాంట్లో ఏమైనా మిస్టేక్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, మనము నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి, సో సర్టిఫికేట్ ఏదైనా మిస్ అయితే ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా అనేక విషయాల మీద నేను వీడియోస్ చేశాను. సో వాటిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ని మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.